అందరికీ నమస్కారం. మీ ఇంట్లో ఎప్పుడు కూడా ఎలాంటి ప్రమాదం జరగకూడదని చెప్పేసి కోరుకుంటున్నాను అనమాట. సో, ప్రతి ఒక్కరి ఇంట్లో ఎంసీబీలు, ఈఎల్సీబీలు ఇవన్నీ ఉంటాయన్నమాట. సో, వాటి పని ఏంటంటే ఇంట్లో ఏదైనా చిన్నపాటి ప్రమాదం జరిగితే గనక ఆటోమేటిక్‌గా పవర్ కట్ ఆఫ్ అయితే అవుతూ ఉంటుంది. సో, చాలామంది ఎలక్ట్రీషియన్ చేసే చిన్న తప్పేంటంటే 6 యామ్స్ దగ్గర 10 యామ్స్, 10 యామ్స్ దగ్గర 16 యామ్స్, 16 యామ్స్ దగ్గర 20 యామ్స్. సో, మనం వాడే లోడ్‌తో సంబంధం లేకుండా యామ్స్ ఏదైతే అది యేసుకుంటూ పోతారనమాట. సో, అలాంటప్పుడు ఏమవుతుందంటే చిన్న కంప్లైంట్‌కి మీరు యామ్స్ ఎక్కువేస్తే ఎంసీబీ ట్రిప్ అవ్వదు. ఇక్కడ మీరు చూస్తున్న రెగ్యులేటర్ ఒరిజినల్ కంపెనీ అనమాట. నేను యాక్చువల్లీ దీని కంపెనీ పేరు చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే రెగ్యులేటర్ కాలిపోయిందని చెప్పేసి ఈ కంపెనీ అయితే తప్పనుకోకూడదు. ఈ కంపెనీ చాలా మంచిది. సో అయితే ఇక్కడ ఈ రెగ్యులేటర్ ఇంతలా కాలిపోయినా కానీ అక్కడెక్కడ కూడా ఎంసీబీ ట్రిప్ అవ్వలేదు. నిజానికి ఇది ఇల్లు కూడా కాదు, ఒక హాస్పిటల్లో జరిగింది. సో నిజం చెప్పుకోవాలనుకుంటే కనుక ఎలక్ట్రికల్ షార్టేజ్ ఒక పెద్ద ప్రమాదం తప్పినట్టే. ఈ రెగ్యులేటర్ ఇంతలా కలిపిన సరే ఎందుకు అక్కడ ఎంసీబీ ట్రిప్ అవ్వలేదో మీకు తెలిస్తే కనుక కింద కామెంట్ చేయండి, లేకపోతే మీకు తెలిసిన ఎలక్ట్రీషియన్కి ఈ వీడియో షేర్ చేయండి. సో మీకు తెలియని విషయం మీరు తెలుసుకోండి, నాకు కూడా తెలిసేలా చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.